చంద్రుడు, జాబిల్లి ఎన్నెన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఇప్పుడు ఆ చంద్రుడి కథనే చెప్తున్నాను. పురాణాల ప్రకారం భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనసును సాధించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెలనిచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు చంద్రుడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకి సమానమైన ప్రేమని అందించాలి అని మాట ఇమ్మని అడిగాడు దక్షుడు. సరే అని మాట ఇచ్చాడు చంద్రుడు. కొన్ని రోజుల తర్వాత రోహిణితోనే ప్రేమగా ఉండేవాడు చంద్రుడు. అది తట్టుకోలేని మిగతా భార్యలు తండ్రికి ఫిర్యాదు చేశారు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు చంద్రుడి మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగుని చూసి నువ్విలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మకుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంది. ఆయన ఒకరోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే గనక క్షీణించిపోతే ఔషధాలు పరిస్థితి ఏం కాని, మనుషుల మనస్సులు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా శాప విమోచనం ప్రసాదించమంటూ బ్రహ్మదేవుణ్ణి అడిగాడు చంద్రుడు. బ్రహ్మదేవుడు మృత్యుంజయ మంత్రం పఠిస్తూ ఈశ్వరుణ్ణి ప్రార్థించమని, ఆయనే నీకు పరిష్కారం చెప్పగలరేమో అని సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అప్పుడు చంద్రుడు శివలింగాన్ని తయారు చేసి శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మృత్యుంజయ మంత్రం పఠిస్తూ ఈశ్వరుణ్ణి కొలిచాడు. చంద్రుడికి శివుడు ప్రత్యక్షమై నీ శాపాన్ని పూర్తిగా తగ్గించలేను కానీ 15 రోజులు తగ్గుతూ మరలా 15 రోజులు పెరుగుతూ వస్తుంది. అదే పూర్ణిమ అమావాస్య అగును. అలా నీ శాపాన్ని సడలిస్తున్నాను అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. నీ పేరుల్లో ఒకటైన సోమ్తో కలిపి సోమ్నాథి అని నన్ను కొలుస్తారు అని